హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్‌గానే ఉంటుందండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. ఇంతకుముందు లాస్ట్ షాట్‌లో చెప్పినట్టు వినాయకుని గురించి చెప్తాను అని చెప్పాను కదండీ! నేను చెప్పేదల్లా ఒకటేనండి. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నా మాదిరి తొందరపడకుండా కొంచెం తీసుకోవాలి అనుకున్న ఐటెమ్‌ను మంచిగా మీరు గమనించి ఆ పీస్ అనేది రియల్ పీసా? డూప్లికేట్ పీసా? అని 1, 2 సార్లు చెక్ చేయండి. హడావిడిగా టైం అవుతుంది ఇంక వెళ్ళిపోవాలి అనేసి అందులోనూ నైట్ టైమ్ అయితే ఇంక అస్సలకే షాపింగ్ చేయొద్దండి. ఎందుకంటే ఆ లైట్స్‌కు మనకేం అర్థం గూడా కాదు. అందుకనేసి నేనైతే ఇలానే మోసపోయానని అనుకుంటున్నాను. ఎంత తెలివిగలవారైనా సరే ఎక్కడో ఒకసాట పప్పులో కాలేయడం జరుగుతుంది కదా! నాకు గూడా సేమ్ అండి. నేను ఒక ఐటెమ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు చాలా టైమ్స్ ఆలోచన చేసి తూచి అడుగు పెట్టే నేను కూడా మోసపోయానంటే ఇంక మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఐటెమ్ ఇప్పుడు తీసుకోవాలనుకున్నది కాదండి. కొన్ని ఇయర్స్ నుండి తీసుకోవాలి అనుకుంటూ ఉన్నాను. ఎందుకనో నాకస్సలకు కుదరలేదు. అది ఇంకా ఇలా నష్టపోవాలని నాకు ఇంగ రాసిపెట్టిందో ఏమో కానీ, అనుకోకుండానే తిరుమలలో ఈ విగ్రహం చూస్తానే నాకెందుకో తీసుకోవాలి అనిపిచ్చింది. ఎనక ముందు ఏం ఆలోచన చేయకోకుండానే ఫటాఫట్‌గా తీసుకున్నానండి. నేనైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే నేను పెట్టిన కాస్ట్‌కు, ఈ ఐటెమ్‌కో అస్సలకు పొంతన లేదండి. అందుకే అంత బాధ కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు 6,000 చెప్పారు. నేను బార్గెయిన్ చేసి 3,000కైతే తీసుకున్నానండి. అందుకేనండి ఇంత బాధ కలిగింది. ఎందుకంటే 100, 200 అయితే నేను కూడా లైట్ తీసుకునేదాన్ని. 3,000 పెట్టి తీసుకున్నాను కదా! అందుకే కాస్త బాధ అనిపిచ్చింది. 3,000 అంటే ఎన్ని రోజులు కష్టపడితే 3,000 సంపాదించుకోగలము. ఏం చేద్దామండి. మనం ఎన్నెన్నో అనుకుంటాము. అనుకున్నవన్నీ అయితే జరగవు కదా! మన లైఫ్‌లో ఏది రాసి పెట్టింటే అదే జరుగుతుంది అనేసి అనుకోవడం తప్ప మనమేం చేయలేం కదా! ఇక్కడొచ్చేసి కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదండీ! నేను ఆ రోజు అన్బాక్సింగ్ చేసి బయలుదేరానండి అమ్మ వాళ్ళ ఊరికి. మా అమ్మ వాళ్ళ ఊరొచ్చేసి చాలా దూరం ఏముండదండి. జస్ట్ 10 కిలోమీటర్స్ మాత్రమేనండి. అంత దగ్గరలో ఉన్నా కూడా నేను వెళ్ళడము చాలా తక్కువ. ఎందుకంటే పెళ్లి అయ్యి పిల్లోళ్ళు పుట్టినంత వరకైతే బాగానే వెళ్తూ ఉన్నానండి. ఇంక పిల్లోల్ని ఎప్పుడైతే స్కూల్‌లో జాయిన్ చేస్తామో ఇంక అప్పటి నుంచి పుట్టింటికి మనం ఏ పండగలకో, పబ్బాలకో తప్ప ఇంక మిగతా ఆహ్, డేస్‌లలో అయితే ఇంక అస్సలకి వెళ్ళం కదా! ఎందుకంటే వాళ్ళకి హాలిడేస్ ఇస్తారు కాబట్టి. ఇంకా తర్వాత హాలిడేస్ ఇచ్చిన టైంలో ఇంక అక్కడికి బాగా వెళ్ళేసి, ఇంక అక్కడ బాగా ఫుల్ ఎంజాయ్ చేసేసి, ఇంకా రావడము, వెళ్ళడము అలా జరుగుతుంది కదా! ఇంకా నెక్స్ట్ స్టేజ్ అంటే పిల్లలు ఇంకా కాస్త పెద్దయిన తర్వాత ఇంకా అస్సలకు ఇంక రారండి. నా సిట్యుయేషన్ కూడా సేమ్. హాలిడేస్ ఇచ్చిన తర్వాత నుంచి వెళ్దాం అని అడుక్కుంటూనే ఉన్నానండి. అస్సలకు రామంటే రాము అనేసి అంటూ ఉన్నారు. మా అమ్మ వాళ్ళు కూడా రాండి హాలిడేస్ ఇచ్చారు కదా! అందరి పిల్లోళ్ళు వచ్చి హైదరాబాదు అట్లా సిటీలలో ఉన్న పిల్లలు కూడా వచ్చి బాగా ఇక్కడ ఈత నేర్చుకుంటా, ఎంజాయ్ చేస్తూ బాగా ఉన్నారు. మీరెందుకు రారు అని ఒక్కటేమైనా వాళ్ళు కూడా ఫోన్‌లు చేస్తూ ఉంటారండి. వీళ్ళు చూస్తేనేమో మేము రామంటాం. ఇంక పిల్లోళ్ళు రాకుండా ఇంటికాడ పెట్టి నేనొక్కదాన్నయితే వెళ్ళలేను కదండీ! అడుక్కొని ఇంకా హాలిడేస్ గూడా అయిపోవస్తున్నాయి. ఇంక వెళ్దాం పదండి అంటే, ఇంకా ఇలా కాదు కదా! అనేసి ఇంక మా అబ్బాయి ఎట్లా అక్కడికి వెళ్ళాడని చెప్పాను కదండీ! లాస్ట్ వీడియోలో కూడా. ఇంక సరే ఇంక బాబు అంటే అక్కడికి వెళ్ళాడు కదా! అనేసి ఇంక దాత్రికొచ్చేసి ఇంక అక్కడ బావుంది. ఇంకా ఈత నేర్చుకోవచ్చును ఇది అది అని మాటలు చెప్పేసి, ఎట్లయితే అట్లయింది కదా! అనేసి వెళ్ళామండి. వెళ్ళిన నైట్‌కే ఇంక నాకస్సలు బోర్ కొడుతుంది. ఈడ ఉండబుద్ధి కాలేదు. వెళ్దాం అని ఒక్కటే నస అండి. పోయినా గూడా అస్సలకు ప్రశాంతంగా ఉండనివ్వరు కదా! ఇంకా ఆ ఏటుకు నెక్స్ట్ డే ఈవినింగే అయితే వచ్చేసానండి. ఇంకా ఉన్న ఆ డేనే ఇంక మార్నింగ్ లేచిన తర్వాత ఇంట్లో కొంచెం సర్దిద్దాము అమ్మకు. ఎక్కడంటే ఇంక పనులెక్కువైపోయి, మా అమ్మ కూడా మాక్సిమం బాగా నీట్‌గానే పెట్టుకుంటుందండి. ఎందుకంటే తన వేలో తను సర్దుకుంటూ ఉంటుంది. ఇంక నేను వెళ్ళినప్పుడైతే "నువ్వైతే బాగా పెడతావు." అది నాకే ఇంట్రెస్ట్ అండి. ఇల్లును సరిగా పెట్టుకోవడము. ఈ వస్తువు ఈడ పెట్టుకుంటే బావుంటది. ఆ వస్తువు ఆడ పెట్టుకుంటే బావుంటుంది. ఇలా అలా చెప్తూ ఉంటాను కాబట్టి, తనకు కూడా చాలా బాగా ఇంట్రెస్ట్ అండి. నీట్‌గా పెట్టుకోవాలని చూస్తుంది. నేనైతే వెళ్ళాను అనుకోండి, ఇంటినైతే ఒక లుక్ అయితే మార్చేస్తానండి. అందుకనేసి నాకు టైం లేక కిచెన్ ఒకటే కొంచెం మార్పిడి చేసేసి ఇంటికైతే వచ్చాను. చాలామంది మా కిచెన్ టూర్ అయితే అడుగుతూ ఉన్నారండి. ఇంతకుముందు వీడియోలలో కూడా కామెంట్ చేశారు.
నేను కిచెన్ టూర్ చేయకపోవడానికి రీజన్ అయితే ఒకటేనండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. నాకు సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ మందే ఉన్నారు కదా! అందుకనేసి ఇంకా కొంచెం మీ దయ వల్ల ఆ యూట్యూబ్ ఆల్గారిథం దయ వల్ల ఇంకా కాస్త మంది సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత పెడదాము అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కాబట్టి వీడియోస్ అంత ఇంట్రెస్ట్‌గా మావి వెళ్ళడం లేదండి. అంతగా చూడడం లేదు. అందుకనేసే కిచెన్ టూర్ అనేది లైఫ్‌లో ఏ మనిషికైనా కూడా ఇండ్లు అనేది ఒక కోరిక కదండీ! ఒక మంచి అది చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, సొంతంగా ఇల్లు కట్టుకున్నాము అంటే అది ఎవరికైనా ఒక మంచి కల కదా! ఎందుకంటే ఎన్ని ఇయర్స్ నుంచో కష్టపడి కూడబెట్టుకొని, పొదుపు చేసుకొని ఉన్న వాటి ఆ కష్టార్జితంతో రాయి, రాయి, ఇటుక, ఇటుక బెడ్చుకొని తన కష్టాలతో కట్టించుకునే ఇండ్లు కదండీ! అందుకనేసి నాకు గూడా మేముండే ఇండ్లు అయితే ఒక సెంటిమెంట్ అండి. ఇది ఎందుకంటే నాకు పెళ్ళైన తర్వాతనే మా హస్బెండు కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు కాబట్టి నాకు కూడా ఈ ఇండ్లు అంటే చాలా ఇష్టము. మాకు ఆహ్, చాలా ఇష్టమండి. అందుకనేసి ఇంత మంచిగా మేము ఇంటిని చాలా ఒక గుడిలాగా చూసుకుంటాము. నాకు మా ఇంట్లో ఉన్నంత కంఫర్టు ఏ ఇన్ ఎవరింటికి వెళ్ళినా కూడా అస్సలుకు ఉండదండి. ఎందుకంటే ఎవరింటికి పోయినా కూడా అందరి ఇళ్ళల్లో వసతులు ఉన్నాయి. మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా వాళ్ళ ఇంట్లో కూడా అన్ని వసతులు ఉన్నాయండి. ఏసీ ఉంది. అన్నీ మొత్తం ఉన్నాయి. కాకపోతే మా ఇంట్లో ఉన్నంత కంఫర్ట్ నాకు ఏ ఇంట్లో రాదండి. అది ఎందుకని ఏమో కానీ నాకు ఈ ఇండ్లును ఒక దేవాలయంలాగా నేను కానివ్వండి, మా వారు కానివ్వండి అలానే ఫీల్ అవుతాము. అందుకని ఏమో కానీ మా ఇంటికి మాకు ఒక అటాచ్‌మెంట్, ఒక ఎమోషన్ ఉంది కాబట్టి ఏమో కానీ ఎవరింటికి వెళ్ళినా కూడా అస్సలు ఉండలేమండి. అందుకనేసి మా ఇల్లు అంటే మాకిష్టం కాబట్టి, ఇంత ఇష్టంగా చూసుకుంటే ఇంటి కిచెన్ టూర్ చేసినాము అనుకోండి, సబ్స్క్రైబర్సు ఇప్పుడు కాస్త తక్కువ మందే ఉండారు. అందులోనూ కొంచెం నేను పెట్టిన వీడియోకు వ్యూస్ అంత రాకపోతే నాకు కొంచెం బాధ కలుగుతుంది. అందుకే కిచెన్ టూర్ అనేది పెట్టడం లేదు. ఇంకా భవిష్యత్తులో నాకు పెట్టాలి అనిపించినప్పుడు పెడతాను. కంపల్సరీ అయితే చూద్దురు. ఆల్రెడీ మీరు ఇంకా వీడియోస్‌లో చూసింటారు కాబట్టి ఇంతో అంతో అవగాహన అనేది వచ్చింటది కదా! క్లియర్‌గా, డీటెయిల్‌గా చెప్తూ ఒక వీడియో అయితే కంపల్సరీ కిచెన్ టూర్ అయితే చేస్తాను. ఆ లోపల మా అమ్మ వాళ్ళ కిచెన్ టూర్ అయితే చూడండి. నేను ఇక్కడికొచ్చిన తర్వాత మంచిగా అయితే సర్దాను ఇంగ ఉన్న టైంలోనే. ఇంకొకసారి ఫుల్ హోమ్ టూర్ అయితే చేసినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తానండి. సో, నేను ఎలా సర్దాను, మా అమ్మ వాళ్ళ కిచెన్ ఎలా ఉందనేది కూడా నాకు కమెంట్ చేయండి. సో, ఇంక ఫైనల్‌గా ఇంటికి ఇంకా రిటర్న్ అయ్యామండి. ఇంక అమ్మ వచ్చేసి ఇవన్నీ కూడా ఇచ్చింది. ఇంకా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం కాబట్టి నేను కొన్ని కొన్ని మాత్రమే తెచ్చుకుంటానండి. వెళ్ళినప్పుడల్లా అంటే దండిగా అయితే తెచ్చుకోలేను. ఎందుకంటే ఇంక ఇంట్లో నేను కూడా వాటిని మేనేజ్ చేయలేను కదా! కొంచెం పురుగు పట్టడం అలా జరుగుతాయనేది. దగ్గరే కాబట్టి వెళ్తూ ఉంటాము. ఏమైనా లేవు అంటే మటుకు మళ్ళీ నాకైతే పంపిస్తూ ఉంటారు. అందుకనేసి ఎక్కువైతే తెచ్చుకోమండి. సో, అందుకనేసి వస్తూ ఉంటే ఇంక అత్తరాసుల పిండి అయితే ఇచ్చింది. తర్వాత కరివేపాకు, చింతాకు ఇవన్నీ కూడా మంచిగా చెట్లవే కదా అనేసి, ఇంక నెక్స్ట్ వచ్చేసి గోగాకు. ఎందుకమ్మా కరివేపాకు ఇవ్వడము అంటే, కరివేపాకు గూడా ఇక్కడి నుంచి మోసుకు వెళ్ళాలా అమ్మా? అవసరమా? అంటే, కరివేపాకే కదా అని తీసివేయకు. ఈ కరివేపాకైనా మీరు టౌన్‌లో డబ్బులు పెట్టి తీసుకోవాలి కదా! ఎందుకు ఊరికే అనవసరంగా ఎలాగో చెట్లకుంది కదా! తీసుకొని వెళ్ళు అనేసి, అప్పటికప్పుడు వెళ్ళేసి చెట్లకుండేది తుంచేసుకొనొచ్చి మరి గోవా కానివ్వండి, చింతాకు గానివ్వండి, కరివేపాకు గానివ్వండి, అదైతే అప్పటికప్పుడు వెళ్ళేసి చెట్లకుండేది తుంచుకొనొచ్చి మరి కూడా ఇచ్చిందండి. అమ్మ ప్రేమంటే ఇలాగే ఉంటుందేమో కదా! సో, మీ పేరెంట్స్ గూడా ఇలానే ఉంటారా? వెళ్ళినప్పుడు ఇవి తీసుకో, అవి తీసుకో అన్నీ మీరు డబ్బులు పెట్టి కొనాలి కదా! ఇక్కడొచ్చేటివన్నీ మాకు పండేటివి, ఇవన్నీ ఫ్రీగా వచ్చేటివే కదా! ఎందుకు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టేది? అదే డబ్బులు పిల్లలుండారు కదా! వాళ్ళ కోసం దాచిపెట్టుకోండి అనేసి చెప్తూ ఉంటారు కదా! ప్రతి ఒక్క పేరెంట్స్ ఇంతేనేమో. సో, ఇంక మేము ఎట్లా కొంచెం అదే ఏమంటారు అలసందలు అవన్నీ కూడా ఉడకబెట్టుకుంటామని తెలుసు కాబట్టి, ఇంకా అవి నెక్స్ట్ రాగులు, నెక్స్ట్ వచ్చేసి ఇది ఏమంటారబ్బా! శనగలు ఇంకా అవన్నీ కూడా మంచిగా ఆడిచ్చేసి, మంచిగా చెరిగిచ్చేసి అయితే ఇచ్చిందండి. నేనైతే ఇంక వచ్చాను. ఇంక బాక్సులలో కూడా వేసి పెట్టుకున్నాను. ఇవి ఎప్పుడైపోతే అప్పుడు మళ్ళీ వెళ్తూ ఉంటాం కాబట్టి మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటామనేది. ఎక్కువైతే నేను తెచ్చుకోనండి. ఎందుకంటే ఇక్కడ పురుగు పట్టేయడము అలా ఉంటాయి కాబట్టి.
దగ్గరే కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తూ ఉంటాము. అందులోనూ ఏవన్నా అయిపోయాయి అనుకుంటే ఎవరితో ఒకరితో అయితే పంపిస్తూ ఉంటుంది. టౌన్‌కైతే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా! వాళ్ళతో అయితే పంపిస్తూ ఉంటుంది. అందుకనేసే కొంచెం క్వాంటిటీలో మాత్రమే తెచ్చుకుంటానండి. సో, ఇంకా ఇవే కాదండి కంది బ్యాళ్ళు కానివ్వండి, అమ్మ వాళ్ళే తీసుకొని వాళ్ళకి పండగ పోయినా కూడా వాళ్ళు తీసుకొని తడిపి, సెరిగి, ఈసిరి ఇంక అవన్నీ ఇంక నాకు అవన్నీ రావు అనేసి తనే తీసుకొని అయన్నీ కూడా మంచిగా అయితే రెడీ జేసి పెడుతుంది. అందుకనేసి వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటూ ఉంటాము. కంది బ్యాడలు అయిపోయినాయంటే ఎవరితో ఒకరితో అయితే పంపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళాను కాబట్టి అవి కొన్ని అయితే కవర్‌లలో అయితే వేసి పంపించిందండి. సో, మీ పేరెంట్స్ గూడా ఇలానే చేస్తారా? ఆల్‌మోస్ట్ చాలామంది పేరెంట్స్ ఇలాగే ఉంటారనుకుంటాను. సో, ఫైనల్‌గా ఇంటికైతే వచ్చానండి. నేనేమేమి తెచ్చుకున్నానో అవన్నీ కూడా చూపించాను కదా! సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. మరొకసారి మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తుంది మీ శిరీష భూమిరెడ్డి.